వెల్కమ్ టు టీపీ స్టడీస్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా టుడే కరెంట్ అఫైర్స్ అనేది మనం ఎక్స్ప్లెనేషన్ రూపంలో అనేది చూడడం అనేది జరుగుతుంది. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అనేది టుడే చూసుకున్నట్లయితే గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ అనేది ఒకటి వార్తల్లో ఉండడం అనేది జరిగింది. ప్రధానంగా వార్తల్లో ఉండేటువంటి ఇండెక్సెస్ ఏవైతే ఉంటాయో ఆ ఇండెక్సెస్ అనేవి ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే అవకాశం అనేది ఉంటుంది. ప్రీవియస్లో మనకు చూసుకున్నట్లయితే ఒక 2 days బ్యాక్ మనం చూసుకున్నట్లయితే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది మనకి వార్తల్లో ఉంది. భారతదేశం ఈ యొక్క గ్లోబల్ హంగర్ ఇండెక్స్ భారతదేశం యొక్క ర్యాంక్ అనేది చూసుకున్నట్లయితే ప్రెజెంట్ మనకి 101 అనేసి మనం నేర్చుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా చూసుకుంటే ఈరోజు మనకి గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ అనేది అసలు బేసిక్గా ఈ గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ ఏంటంటే మనం తినేటువంటి ఆహారంలో నాణ్యతా ప్రమాణాలు కలిగినటువంటి ఎంత ఆహారాన్ని మనం తీసుకోవటం అనేది జరుగుతుంది అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి కొన్ని అంశాలతో, అంటే ఇందులో ఆహార నాణ్యత, అదేవిధంగా ఆహారానికి సంబంధించినటువంటి భద్రత, ఆహార లభ్యత, మరియు ఆ యొక్క ఆహారానికి అనుకూలంగా ఉండేటువంటి కొన్ని సహజ వనరులు ఏవైతే ఉంటాయో, నేచురల్ రీసోర్సెస్ ఏవైతే ఉంటాయో, ప్రధానంగా ఇటువంటి అంశాలను బేస్ చేసుకుంటూ ఈ గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ అనేది ప్రకటించడం అనేది జరుగుతుంది. ప్రధానంగా మరి ఏదైనా ఒక సూచి మనకి వార్తల్లో వచ్చింది అంటే దానికి ప్రధానంగా ప్రకటించేటువంటి సంస్థ ఏది లేదా ప్రకటించేటువంటి దేశం ఏది అనేది మనకు చాలా ఇంపార్టెంట్ మనకి. కాబట్టి ఈ గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ అనేది ఏదైతే ఉందో ఈ యొక్క ఇండెక్స్ని లండన్కి చెందినటువంటి ఎకనామిస్ట్ ఇంపాక్ట్ ఆఫ్ కోర్టవా అగ్రి సైన్స్ అనేటువంటి ఒక సంస్థ అనేది మనకి ప్రకటించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఏడాది గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్లో టోటల్గా ప్రపంచంలో ఉండేటువంటి 113 దేశాలను అనేది ప్రాతిపదికగా తీసుకోవడం అనేది జరిగింది. ఈ 113 దేశాలు ప్రాతిపదికగా తీసుకునేటప్పుడు మన భారతదేశానికి వచ్చిన పాయింట్లు ఏంటంటే 57.2 పాయింట్స్తో భారతదేశం అనేది 71 ప్లేస్లో ఉండడం అనేది జరిగింది. అంటే భారతదేశం ఈ గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ యొక్క ర్యాంకులో 113 దేశాల్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే మనకి 71 ర్యాంక్ అనేది కలిగి ఉండడం జరిగింది. అంతేకాకుండా ప్రధానంగా ఈ గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ అనేది ప్రకటించేటప్పుడు ప్రధానంగా ఒక 4 విషయాలను అనేది ప్రాతిపదికగా తీసుకుంటారు. అది ఏంటంటే ఆహార నాణ్యత, అంటే మనం తినేటువంటి ఆహారంలో క్వాలిటీ ఫుడ్ అనేది ఎంతవరకు తీసుకుంటున్నాం అనే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. సెకండ్ వన్ ఏంటంటే ఆహారం యొక్క లభ్యత, అంటే మనుషులకు అనేది ఎటువంటి ఆహారం అనేది వాళ్ళు కోరుకుంటున్నారు, వాళ్ళకి లభించేటువంటి ఆహారం అనేది ఎటువంటి ఆహారాన్ని లభ్యమవుతుంది అనేది. ఇక థర్డ్ ఇష్యూ చూసుకున్నట్లయితే కొన్ని సహజ వనరులు అనేవి, అంటే ఆహారాన్ని లభ్యమయ్యేటప్పుడు ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణం, సహజ వనరులు అనేవి ఏ విధంగా సహకరించాయి అటువంటి ఆహారానికి అనేసి ప్రధానంగా ఇటువంటి విషయాల్లో క్యాలిక్యులేట్ చేసుకుంటూ 113 దేశాల యొక్క ర్యాంక్ అనేది ఈ లండన్ సంస్థ అనేది ఇటీవల ప్రకటించి మనకి వార్తల్లో ఉండడం అనేది జరిగింది. మరి దీన్ని మనం ఒక క్వశ్చన్ పాయింట్లో అనేది ఒకసారి మనం చూద్దాం. క్వశ్చన్ పాయింట్లో చూసుకుంటే ఈ క్రింది స్టేట్మెంట్స్లో సరైన వాటిని పరిశీలించండి అన్నారు మనకి. ప్రధానంగా స్టేట్మెంట్స్ అనేవి దేనికి సంబంధించిందంటే ప్రపంచ ఆహార భద్రతా సూచి, అంటే గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్కి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది మనకి. అందులో ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే లండన్కి చెందినటువంటి ఎకనామిస్ట్ ఇంపాక్ట్ సంస్థ కోర్టవా అగ్రి సైన్స్, ఎకనామిస్ట్ ఇంపాక్ట్ సంస్థ కోర్టేవా అగ్రి సైన్స్ అనేటువంటి ఒక సంస్థ అనేది ఈ ఆహార భద్రతా సూచీని అనేది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రధానంగా ఈ ఇయర్ అంటే గ్లోబల్ ఏదైతే మనకి ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ ఉందో ప్రధానంగా ఈ ఇయర్ మనకి 2021కి సంబంధించి ఎన్ని దేశాలని క్యాలిక్యులేట్ చేసుకున్నామంటే 113 దేశాల యొక్క ర్యాంక్ అనేది ప్రకటించడం అనేది జరిగింది. నెక్స్ట్ బి ఆప్షన్ చూసుకుంటే ఆహార లభ్యత, ఆహార నాణ్యత మరియు భద్రత మరియు సహజ వనరులు వంటి, అంటే ప్రధానంగా 4 అంశాలు ఇక్కడ మనకి. ఒకటి ఏంటంటే ఆహార లభ్యత అనేది, 2 ఏంటంటే నాణ్యత మరియు భద్రత మరియు సహజ వనరులు. ప్రధానంగా ఈ 4 అంశాలని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఈ గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ అనేది ప్రకటించడం జరుగుతుంది.
అయితే దీనికి సంబంధించి టోటల్గా ఆహార భద్రతకు సంబంధించి ఆర్థిక అసమానతలు లాంటి మరికొన్ని అంశాలు టోటల్గా ఒక 58 అంశాలను అనేది ఇందులో తీసుకుంటారండి. అంటే ప్రధానంగా 4 అంశాలు, ఇంకా ఇది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మొత్తం టోటల్గా కొన్ని అసమానతలను కూడా ఇందులో పరిగణించి టోటల్గా 58 అంశాలు అనేవి ఇందులో పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్లో భారతదేశం 57.2 పాయింట్స్ అనేది సాధిస్తూ భారతదేశం 71వ ర్యాంక్ అనేది ఈ యొక్క గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్లో కైవసం చేసుకుంది. అంతేకాకుండా ఈ సూచీలో ఐర్లాండ్, ఆస్ట్రేలియా, యూకే, ఫిన్లాండ్, అదేవిధంగా స్విట్జర్లాండ్, నెదర్లాండ్, కెనడా, జపాన్, ఫ్రాన్స్, అమెరికా ఇలా కొన్ని దేశాలను అనేది పరిగణలోనికి తీసుకుంటూ ప్రధానంగా 77.8 నుండి 80 మధ్య మార్కులతో ప్రధానంగా టాప్ ర్యాంకుల్లో అనేది ఈ దేశాలు ఉన్నాయి. అంటే ఇక్కడ నేను చెప్పినటువంటి ఐర్లాండ్, ఆస్ట్రేలియా, యూకే, ఫిన్లాండ్, కెనడా, అదేవిధంగా స్విట్జర్లాండ్ దేశాలు అనేవి టాప్ 1లో అనేవి ఉండడం అనేది జరిగింది. ఇందులో మన భారతదేశం యొక్క స్థానం చూసుకున్నట్లయితే ప్రధానంగా 71 పొజిషన్లో ఉండడం అనేది జరిగింది. ఇది మనకి గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్కి సంబంధించి పై వాటిలో సరైనవి ఏంటి అని అడిగారు. కాబట్టి పై వాటిలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించింది కాబట్టి ఇక్కడ సరైనవి అన్నీ సరైనటువంటి ఆప్షన్ అనేది మీరు తీసుకుంటే సరిపోతుంది. ఇక రీసెంట్గా 2 days బ్యాక్ అనేది మనకి ఏ ర్యాంక్ వచ్చిందని చెప్పుకున్నాం, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి ఒకసారి. అంటే ఈ ర్యాంక్ వచ్చింది కాబట్టి ఒకసారి ప్రీవియస్ ర్యాంక్ని కూడా మనం రివిజన్ అనేది చేసుకుంటే బెటర్గా ఉంటుంది. కాబట్టి గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే మీరు చెప్పేది ఏంటంటే 101 అనేది తీసుకుంటుంది. ఇందులో టోటల్గా ఎన్ని దేశాలను క్యాలిక్యులేట్ చేసుకున్నారు, 1116 అంటే 116 అంటే 116 దేశాలు. ఇందులో అయితే 113 దేశాలు గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అంటే ప్రపంచ ఆకలి సూచీలో తీసుకుంటే 116 దేశాలు తీసుకున్నారు. ఈ 116 దేశాల్లో 101 ర్యాంక్ అనేది వచ్చిందని చెప్పుకున్నాం. అదేవిధంగా ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది ఏ దేశ సంస్థలు అనేవి ప్రకటించడం జరుగుతుందంటే జర్మనీకి సంబంధించి మరియు ఐర్లాండ్కి సంబంధించినటువంటి సంస్థలు అనేవి ఈ ర్యాంక్ అనేది ప్రకటించడం అనేది జరుగుతుంది. ప్రధానంగా ఇందులో ఎన్ని విషయాలను తీసుకుంటారంటే 4 విషయాలను అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. ఒకటి ఏంటంటే పిల్లలకు వచ్చేటువంటి డిసీజెస్, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్టంటింగ్ అంటే పిల్లలకు వచ్చేటువంటి ఏదైతే వ్యాధులు కానీ లేదా ఎదుగుదల లోపం కానీ, అదేవిధంగా చూసుకుంటే మరొకటి ఏంటంటే న్యూట్రిషన్ పౌష్టికాహారం. ఇటువంటి ప్రధానమైనటువంటి అంశాలతో క్యాలిక్యులేట్ చేసే ర్యాంక్ ఏంటంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్. కాబట్టి ఈ రెండు కూడా ఇవ్వడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే అక్టోబర్ 16 అనేది ఒక కీలకమైనటువంటి డే అండి, ఆహార భద్రతకు సంబంధించినటువంటి ఒక డే. కాబట్టి ఈ యొక్క డేని ప్రాతిపదికగా తీసుకుంటూ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది దానికి 16 కంటే ముందు ఇచ్చారు. 16 తర్వాత ఈరోజు ఏంటంటే ఆహార భద్రతా దృష్టిలో ఏ దేశం ఏ ర్యాంక్ అనేది కలిగి ఉందని ఈరోజు మనకి ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క ఇయర్లో అంటే ఈ మంత్లో మనకి అక్టోబర్ మంత్లో ఈ 2 ఇండెక్స్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఇండియా యొక్క ప్లేస్లోనే మినిమం ఖచ్చితంగా మీకు గుర్తుండాలి. 101 అనేది గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రపంచ ఆకలి సూచీలో, 71 ర్యాంక్ అనేది గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్లో అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది మనకి ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేది. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే భారతదేశంలో కొన్ని అంశాలు అనేవి వారసత్వ జాబితాలో అనేవి ఉండడం అనేది జరుగుతుంది. అలా భారతదేశానికి చెందినటువంటి ఈ వారసత్వ జాబితాలో ఉండేటువంటి కొన్ని అంశాలనే మనకు చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని దేవాలయాలు కానీ కొన్ని ప్లేసెస్కి అనేది వారసత్వ జాబితాలో చేర్చాలని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గతంలో నిర్ణయం అనేది తీసుకోవడం అనేది జరిగింది. అయితే గతంలో నిర్ణయం తీసుకున్నప్పటికీ ఈరోజు వార్తల్లోకి మనకేంటంటే ప్రధానంగా ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు లభించాలి అనేటువంటి ఉద్దేశంతో కొన్ని అంశాలని అంటే వేటికి అనేది వారసత్వ జాబితా కోసం ప్రకటించాలంటే మనం వాటిని సరి అయిన విధంగా సరిదిద్దాలి అనేటువంటి ఉద్దేశంతో కొన్ని అనే వాటిని ప్రకటన అనేది చేయడం జరిగింది. అంటే ఈ ప్రకటించినటువంటి ఈ అంశాలని ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందే విధంగా వీటిని అభివృద్ధి చేయడమే మన ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. కాబట్టి మరి ఏంటిని వారసత్వ జాబితా కోసం మన ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి చేస్తుందనే అంశాన్ని చూద్దాం. మనకి అందులో ఇక్కడ చూడండి శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆలయం అనేది
ఈ శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆలయం అనేది మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఏ ప్రాంతంలో ఉంది అని అడుగుతూ ఉంటాడు. ఏ ప్రాంతంలో ఉంది అంటే మనకి ఈ శ్రీకాకుళం అనేటువంటి ప్రాంతంలో ఉండడం అనేది జరుగుతుంది. ఈ శ్రీకాకుళం జిల్లాలో శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇది ఎందుకు ఈరోజు వార్తల్లోకి వచ్చిందంటే ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు పొందడం కోసం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తున్నటువంటి దేవాలయాల్లో శ్రీ ముఖలింగేశ్వర స్వామి దేవాలయం అనేది ఒక దేవాలయం. ఇది బాగా అభివృద్ధి చెందితే ప్రపంచ వారసత్వ గుర్తింపు అనేది వస్తుంది. అలా ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందడం కోసం ఆంధ్రప్రదేశ్ కొన్ని ప్లేసెస్ని మరియు కొన్ని దేవాలయాలను డెవలప్ చేస్తుంది. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే శ్రీ ముఖలింగేశ్వర స్వామి ఆలయం. ఇప్పుడు నేను ఇది చెప్పే దాంట్లో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే పర్టికులర్గా ఆ ప్లేస్ అనేది ఎక్కడ ఉన్నది అనేటువంటి ఒక అంశాన్ని అనేది మీరు అబ్జర్వేషన్ చేయాలి. ఇక్కడ శ్రీ ముఖలింగేశ్వర స్వామి దేవాలయం అనేది ఎక్కడ ఉందంటే శ్రీకాకుళంలో. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే రాక్ గార్డెన్ అండ్ బేలుం గుహలు అనేవి. అదేవిధంగా మరొకటి చూసుకుంటే లేపాక్షి అనేది మనకు తెలిసిందే. లేపాక్షి అనేది మనకి ఎక్కడ ఉంటుంది అనేది చూసుకున్నట్లయితే మీకు ఈ యొక్క డిస్ట్రిక్ట్లో అనేది ఉండడం అనేది జరుగుతుంది. మనకి అనంతపురం డిస్ట్రిక్ట్లో ఉండడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఒంటిమెట్ట మరియు గండికోట, ఈ రెండు కూడా ప్రసిద్ధిగాంచిన ప్రాంతాలు ఏంటంటే ఒంటిమెట్ట మరియు గండికోట అనేది కడప జిల్లా అనేది చాలా ఫేమస్గా ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి రాక్ గార్డెన్స్ అని, అదేవిధంగా బేలుం గుహలు అనేవి మనకు అడిగినటువంటి ఒక చారిత్రకమైనటువంటి ఒక ప్లేస్ అండి. ఈ బేలుం గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు క్వశ్చన్ అడిగాడు. ఈ బేలుం గుహలు మరియు రాక్ గార్డెన్స్ అనేవి మనకి కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉండడం అనేది జరుగుతుంది. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను నేను, యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక ప్రాచీన నాగరికత కానీ ప్రాచీన చారిత్రక యుగం కానీ బయలుపడినటువంటి ప్రాంతం ఏది అంటే మనకి ఈ కర్నూలు ప్రాంతం. ఆ కర్నూలు ప్రాంతంలో చారిత్రక సంబంధించినటువంటి ఎన్నో గుహలు కానీ అదేవిధంగా ఎన్నో పుర్రెలు కానీ ఇలాంటి చాలా విషయాలు అనేవి కర్నూలు నుండి మనకి చారిత్రక సంపద అనేది మొట్టమొదటిసారిగా బయలుపడింది ఆంధ్రప్రదేశ్లో చూస్తే. అంటే భారతదేశంలో చూసుకుంటే సింధు నాగరికత ఏ విధంగా బయలుపడిందో అలా ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్ర మొట్టమొదటిసారిగా ఎక్కడ నుండి కర్నూలులో అనేది ప్రారంభమవుతుంది. అయితే అటువంటి బేలుం గుహలు మనకి ఎక్కడ ఉంటాయంటే కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉంటాయి. బొర్రా గుహలు, ఇది కూడా మనకి ప్రీవియస్లో అడిగినటువంటి కానిస్టేబుల్ క్వశ్చన్ అండి. ఆంధ్రప్రదేశ్లో బొర్రా గుహలు అనేవి ఎక్కడ ఉంటాయంటే మనకి ఈ యొక్క విశాఖపట్నంలో ఉండడం అనేది జరుగుతుంది. విశాఖపట్నంలో అరకు వ్యాలీ అనేటువంటి ఒక టూరిస్ట్ ప్లేస్ అనేది ఉంటుంది. ఆ టూరిస్ట్ ప్లేస్లో అత్యంత ఫేమస్ ఏంటంటే బొర్రా గుహలు అనేవి ఉంటాయి. అటువంటి బొర్రా గుహలు ఉండేవి ఏంటంటే మనకి విశాఖపట్నం. అయితే ప్రధానంగా ఇవి ఎందుకు మనకి వార్తల్లో వచ్చాయంటే ఇవి ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో వీటిని కూడా ప్రకటించాలి. మన ఆంధ్రప్రదేశ్ నుండి వీటిని కూడా ప్రకటించాలి. వీటిని ప్రకటించాలంటే ఆ ప్రపంచ వారసత్వలో ఒక అంశాన్ని వారసత్వ అంశంగా ఎందుకు ప్రకటిస్తున్నారు, ఏ అంశాల వల్ల ప్రకటిస్తున్నారో ఆ అంశాలన్నీ కూడా ఈ యొక్క ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది డెవలప్ చేస్తుంది. ఇది బాగా డెవలప్ అయ్యాయి అనుకోండి ప్రపంచ వారసత్వ జాబితాలు అనేవి వీటిని చేర్చడం జరుగుతుంది. ఇలా ఆంధ్రప్రదేశ్లో మొదటగా ఈ యొక్క ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చడం కోసం మనకి ఈరోజు పేపర్లో ఈ 5 కూడా మొదటగా డెవలప్ చేయాలని ఈ యొక్క మన ఆంధ్రప్రదేశ్కి చెందిన కేంద్ర మంత్రిమండలి నిర్ణయం తీసుకోవడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇది మీకు తెలిసిందే. మరి ఆ ప్లేసెస్ మాత్రమే ఎందుకు ఎన్నుకున్నాం అనే అంశాన్ని చూసుకున్నట్లయితే 3000 నాటి కూచిపూడి నృత్య కళ 9 శతాబ్దాల క్రితము ఈ యొక్క షోమిలో కొండల్లో నిర్మించినటువంటి గండికోట అనేది అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక ప్రధాన నాట్య నృత్యము ఏంటంటే కూచిపూడి అనేటువంటిది ఒక నాట్య నృత్యం అండి. ఈ యొక్క నృత్యము అనేది చూసుకున్నట్లయితే 3000 ఏళ్ళ నాటి నుండి ఆంధ్రప్రదేశ్లో అసలు బేసిక్గా ఈ కూచిపూడి అనేది భారతదేశంలోనికి అసలు మన సామ్రాజ్యం అంటే మన భారతదేశ సౌత్ ఇండియా సామ్రాజ్యంలోకి రావడానికి ప్రధానంగా కృషి చేసినటువంటి ఒక రాజవంశం ఏంటంటే విజయనగర సామ్రాజ్య వంశం. బేసిక్గా విజయనగర సామ్రాజ్యంలో మనకి సంగమ, సాలువ, అదేవిధంగా ఈ యొక్క తులువ, అరవీటి వంశాలు అనేవి ఉంటాయి. అందులో తులువ వంశానికి చెందినటువంటి తులువ వంశ స్థాపకుడు తులువ నరసనాయకుడు యొక్క కుమారుడైనటువంటి వీర నరసింహరాయలు అనేవాళ్ళు ఉంటారు. ఆ వీర నరసింహరాయల కాలంలో మొట్టమొదటిసారిగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి నృత్యమే ఏంటి అంటే మనకి ఈ కూచిపూడి నృత్యం. కాబట్టి విజయనగర సామ్రాజ్యంలో డెవలప్ అయినటువంటి నృత్యం ఏదంటే కూచిపూడి నృత్యం. ఆ కూచిపూడి నృత్యము అనేది ఈరోజు మనకి 3000 దశాబ్దాల కాలం అనేది ఉన్నది. ఇది ప్రధానంగా ఏంటంటే ఒక గండికోటకు సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశము. కాబట్టి ఆ ప్రాంతాన్ని ఇప్పుడు వారసత్వ జాబితాలోకి అనేది ప్రకటించడం అనేది మన ఆంధ్రప్రదేశ్ జరిగింది. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే లేపాక్షి ఆలయం, గాలిలో తేలాడేటువంటి రాతి స్తంభం అనేది ఇక్కడ ఫేమస్ మనకి. ఇక కడప జిల్లాలో ఒంటిమెట్ట రామాలయం 550 ఏళ్ల నాటి
చరిత్ర తిమ్మమ్మ మర్రిమాను అనేటువంటి కర్నూలు జిల్లాలో మనకి ఓర్వకల్లో రాక్ గార్డెన్స్, అదేవిధంగా వృక్ష జంతు జాతులకు అలవలమైనటువంటి శేషాచల అడవులు, ఇలా ప్రసిద్ధి చెందినటువంటి భారతదేశంలో చారిత్రక సంబంధమైనటువంటి ఎన్నో అంశాలు అనేవి ఉన్నాయి. ఇటువంటి చారిత్రక కలిగినటువంటి అంశాలని మరి కాస్త డెవలప్ చేస్తూ ప్రపంచ వారసత్వ జాబితాలో వీటికంటూ తగిన స్థానాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఇవి డెవలప్ చేస్తుంది. కాబట్టి ఈ ప్లేసెస్ అనేవి పర్టికులర్గా వచ్చాయి కాబట్టి ఈ ప్లేసెస్ అనేవి ఎక్కడున్నాయి, ఈ గుహలు ఎక్కడున్నాయి, ఈ దేవాలయాలు ఎక్కడున్నాయి, ఆ ప్లేసెస్ అనేవి ఎందుకు డెవలప్ చేస్తున్నారు అనేది మనం గమనించాలి. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూసుకున్నట్లయితే భారతదేశంలో గ్లోబల్ హంగర్ ఇండెక్స్, ఆల్రెడీ ఇది మీరు ఆన్సర్ చేయొచ్చు, ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. 116 దేశాల్లో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది మనకి 2021లో భారత ర్యాంక్ అనేది 101 అనేది ఉన్నది. అయితే 2020లో భారతదేశం యొక్క ర్యాంక్ అనేది ఎంతలో ఉండడం అనేది జరిగింది అని అడిగారు. ఇక్కడ చూడండి, ఓవరాల్గా భారతదేశం యొక్క ర్యాంక్ అనేది ఇప్పుడు ప్రజెంట్ మనకి 101 ర్యాంక్ అనేది. అదేవిధంగా చూసుకుంటే 2020లో భారతదేశం యొక్క గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ అనేది ఎంత అనేసి అడిగారు. బేసిక్గా గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మీకు లాస్ట్ క్లాస్లో చెప్పేటప్పుడు 2019 ర్యాంక్ అనేది చెప్పుకున్నాం మనం. అదేవిధంగా 2020 ర్యాంక్ అనేది చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రజెంట్ 21 ర్యాంక్ అనేది మనకు తెలుసు, ఏంటి 101 అనేది. అదేవిధంగా మరొక 2 ర్యాంకులు కూడా చెప్పాను మీకు. ఒకటి ఏంటంటే 94 అని చెప్పాను, మరొకటి ఏంటంటే 102 అనేది చెప్పడం అనేది జరిగింది. ఇలా మనకి 2020లో భారతదేశ ర్యాంక్ ఎంత అంటే మనకి ఈ యొక్క 94 ర్యాంకు, 102 ఏంటంటే 2019లో ర్యాంక్. అంటే ఒక ర్యాంక్ అనేది వార్తల్లోకి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ప్రీవియస్లో ఉండేటువంటి ర్యాంక్స్ కూడా మనం గమనించాలి. ప్రధానంగా ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది ఏ దేశ ర్యాంకుల ఈ ర్యాంక్ ఇచ్చేటువంటి దేశాలు ఏవంటే ఈ యొక్క జర్మనీ అనేటువంటి దేశము మరియు ఐరిస్ అనేటువంటి దేశము, ఈ 2 దేశాలు అనేవి ఈ ర్యాంకులు అనేవి ఇవ్వటం అనేది జరుగుతుందని చెప్పుకున్నాం మనం. అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా ఈ ర్యాంక్ ఇచ్చేటప్పుడు 4 అంశాలని కీలకమైనటువంటి అంశాలుగా ప్రకటిస్తారని చెప్పుకున్నాం. ఈ 4 అంశాల్లో ఒకటి ఏంటంటే చిన్నపిల్లల్లో పౌష్టికాహారం అనేది, 5 సంవత్సరాల్లో ఎదుగుదల లోపము, 5 సంవత్సరాల్లో ఉండేటువంటి పిల్లల్లో వ్యాధులు, 5 సంవత్సరాల లోపు ఉండేటువంటి పిల్లలు అనేది ఎంతమంది చనిపోతున్నారు, మార్టాలిటీ రేట్ అంటారు అనేది. అంటే ఈ 4 అంశాలను అనేది ప్రధానంగా చూసుకుంటూ ఈ యొక్క గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ర్యాంక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రజెంట్ మనకు 2021లో మన యొక్క ర్యాంక్ ఎంత అంటే ఈ యొక్క 101 అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఈరోజు ఒక ర్యాంక్ వచ్చింది మనకేంటి, గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ ర్యాంక్ అనేది, ఆహార భద్రతా ర్యాంక్ అనేది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది చూడండి, మనకి 2020లో టోటల్గా 107 దేశాలు అనేది పరిగణించుకుంటే మన ర్యాంక్ ఎంత అండి 94. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా, 2020లో గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ర్యాంక్ ఎంత అంటే 94. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ ఇయర్ ర్యాంక్ అడగకుండా ప్రీవియస్ ఇయర్ ర్యాంక్ అడిగామనుకోండి కాస్త మనకి ఏంటంటే ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ప్రీవియస్ ఇయర్ ర్యాంక్ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, 94 అనేది. ఇయర్ ర్యాంక్ అనేది 101 అనేది. ఇక నెక్స్ట్ వన్, ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది ఉంది కదా, ఈ ఇండెక్స్ని ప్రచురించేటువంటి సంస్థ లేదంటే కన్సర్ట్ వరల్డ్ వైడ్ మరియు వెల్తుంగర్ హిల్ప్ అనేటువంటి సంస్థలు, అంటే ఐరిస్ మరియు జర్మనీకి సంబంధించినటువంటి ఈ 2 సంస్థలు కూడా ఈ ర్యాంక్ని అనేది ప్రకటించడం అనేది జరుగుతుంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ కూడా ఏ మంత్లో అనేది ర్యాంక్ వస్తుందంటే అక్టోబర్. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది ఎవ్రీ ఇయర్ అక్టోబర్లో రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ప్రజెంట్ ఎన్నవ ఎడిషన్లో ర్యాంక్ అంటే 16th ఎడిషన్ అనేది. చూడండి, ఈ ఎడిషన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆల్రెడీగా మనకి ఈ యొక్క ఐపీఎల్ అనేది ఇప్పుడు ఎన్నో ఎడిషన్, మనకి 14th ఎడిషన్ అనేది జరిగింది. అలాగే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది ఇప్పటికి ఎన్నో ర్యాంక్గా ప్రకటించారంటే ఈ ర్యాంక్ అనేది 16 సంవత్సరాలు బట్టి పెడుతున్నారు. ఇది 16th ఎడిషన్ అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ జిహెచ్ఐ యొక్క సూచికలో ప్రధానంగా ఎన్ని అంశాలంటే 4 అంశాలు తీసుకుంటారు. ఒకటి ఏంటి, న్యూట్రిషన్, 2 చైల్డ్ వేస్టింగ్, అదేవిధంగా చైల్డ్ స్టంటింగ్, అదేవిధంగా మార్టాలిటీ రేట్. ఈ 4 అంశాలని ప్రాతిపదికగా తీసుకోవడం జరుగుతుంది. మరి భారతదేశ ర్యాంకుతో పాటు ప్రధానంగా భారతదేశంలో ఉండేటువంటి చుట్టుపక్కల దేశాల ర్యాంక్ అనేది ఒకసారి మనం గమనించినట్లయితే నేపాల్ అనేది మనకంటే బెస్ట్ పర్ఫార్మెన్సెస్ 76 ర్యాంకులో అనేది ఉండడం అనేది జరిగిందండి. బంగ్లాదేశ్ అనేది చూసుకుంటే మనకంటే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ 76 ర్యాంక్లో ఉంది. ఇక మయన్మార్ అనేది చూసుకుంటే 71 ర్యాంక్. పాకిస్తాన్ చూసుకున్నట్లయితే 91, అంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో పాకిస్తాన్ అంటే భారతదేశం కంటే భారతదేశంలో చుట్టూ ఉండేటువంటి దేశాలు అనేవి ఈ గ్లోబల్ హంగర్ ప్రపంచ ఆకలి సూచిలో మెరుగైనటువంటి ఫలితాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రధానంగా ఒక విధంగా మనం చూసుకుంటే భారతదేశం కంటే అభివృద్ధిలో కానీ
లేదా భారతదేశంలో కంటే ఈ యొక్క వృద్ధి చెందడంలో కానీ ప్రధానంగా ఈ దేశాలన్నీ కూడా వెనుకంజలు అనేవి ఉంటాయండి. వెనుకంజలో ఉన్నప్పుడు కూడా ప్రజలకు అనేది సరైనటువంటి ఆహారాన్ని మరియు ఆకలి నుండి రక్షించేటువంటి దేశాల్లో ప్రధానమైనటువంటి దేశాలుగా ఈరోజు చెప్పుకుంటున్నాం. మీకు ఇక్కడ ఉన్నది కదా బంగ్లాదేశ్ అనేటువంటి ప్రాంతం ఉంటుంది కదా. ప్రధానంగా బంగ్లాదేశ్ అనేటువంటి ప్రాంతంలో అత్యధిక పాపులేషన్ డెన్సిటీ అనేది ఉంటుందండి. జనసాంద్రత ఎక్కువగా కలిగిన దేశం ఏదంటే మన యొక్క ఈ బంగ్లాదేశ్ అనేది. అదేవిధంగా ఈ బంగ్లాదేశ్లో పేదరికం కూడా ఎక్కువగానే ఉంటుంది ఓవరాల్గా. అదేవిధంగా బంగ్లాదేశ్లో చూసుకుంటే ఎయిడ్స్ పేషెంట్లు కూడా ఎక్కువగా ఉంటారు. మరి అన్ని దరిద్రాలతో ఉండేటువంటి బంగ్లాదేశ్ యొక్క ర్యాంక్ అనేది చూసుకున్నట్లయితే మనకి ఎంత ఉందండి, 76 ర్యాంక్ అనేది ఉన్నదండి. ఇక నేపాల్ మన వాటర్ అనేది తాగుతూ మన కరెంట్ మీద ఆధారపడుతూ మనతో ఒక ఫ్రెండ్లీగా మెయింటైన్ చేస్తున్నటువంటి దేశం ఏదంటే నేపాల్ దేశం అనేది. ఈ నేపాల్ దేశం కూడా భారతదేశం ఇచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నీ పొందుతూ భారతదేశం కంటే ముందు ర్యాంకులో ఉండడం అనేది గమనించాలి. ఇక మయన్మార్ మీకు తెలిసిందే, భారతదేశంలో 1937లో భారతదేశం నుండి విడిపోయి తమకంటూ ఒక సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకుంటూ భారతదేశం కంటే ఈ యొక్క ర్యాంక్ అనేది మెరుగుపరుచుకుంది మయన్మార్ అనే ప్రాంతం కూడా. ఇక నెక్స్ట్ పాకిస్తాన్ మన శత్రువు. ఎప్పుడూ మనం ముందర ఉండాలనుకుంటాం, కానీ ప్రపంచంలో ప్రతి విషయంలో వాళ్ళకంటే ముందున్నప్పుడు కూడా ఈ ప్రజలకు అనేది ఆహారం, స్వచ్ఛమైనటువంటి ఆహారం, ఆకలి చావుల్లో మాత్రం మనకంటే పాకిస్తానే వాళ్ళ ప్రజలను అనేది బెస్ట్గా చూసుకుంటుంది అనేది కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ప్రధానంగా ఈ ర్యాంక్స్ ఎందుకు ఇచ్చామంటే ఇక్కడ మనము ఇండియా ర్యాంకుతో పోల్చుకున్నప్పుడు ఈ క్రింది వన్లో భారతదేశ చుట్టూ ఉండేటువంటి ర్యాంకులు కూడా ఒక్కొక్కసారి మనకు అడిగే అవకాశం ఉంటుంది. అంటే భారతదేశ ర్యాంక్ అనేది గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇంత ర్యాంక్ ఉంటే చుట్టూ ఉండేటువంటి నేపాల్ మరియు బంగ్లాదేశ్ యొక్క ర్యాంకులు అనేవి ఏ ప్లేసుల్లో ఉన్నాయని అడిగే అవకాశం ఉంటాయి. కాబట్టి నేపాల్, బంగ్లాదేశ్ 76 ర్యాంక్ అని గుర్తుపెట్టుకోండి. మన శత్రువైన పాకిస్తాన్ 91 ర్యాంక్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. మయన్మార్ అనేది 71 ర్యాంక్ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి ఓవరాల్గా ఈ గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ 2021లో ఈ క్రింది ర్యాంకులను అనేది జతపరచండి అన్నారు. ఇప్పుడే మనం ఏం చూసాం, గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది చూసాం. ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో నేపాల్ ర్యాంకు, బంగ్లాదేశ్ ర్యాంకు, మయన్మార్ ర్యాంకు మరియు ఇంకా చూసుకున్నట్లయితే ఈ యొక్క పాకిస్తాన్ ర్యాంక్ అనేది చూసాం. పాకిస్తాన్ 91 ప్లేస్లో ఉందని చెప్పుకున్నాం. ఇప్పుడే మయన్మార్ అనేది చూసుకున్నాం. అదేవిధంగా బంగ్లాదేశ్, నేపాల్ అనేది చూసుకోవడం అనేది జరిగింది. ప్రధానంగా ఇవనేవి ఇప్పుడే చూసాం కదా గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో. ఇదే ర్యాంక్ ఈరోజు మనకు ఇంకొక ర్యాంక్ గురించి మనం డిస్కషన్ చేస్తున్నాం ఆల్రెడీ. ఏంటది, గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ర్యాంక్. ఇందులో భారతదేశం ప్లేస్ ఎంత, 71 ప్లేస్ అనేసి మనం మాట్లాడుకున్నాం కదా. అయితే ఈ గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్లో భారతదేశమే కాకుండా భారతదేశం చుట్టూ ఉండేటువంటి ర్యాంక్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయనేది మనం చూద్దాం. ఇక్కడ చూడండి, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, చైనా అనేవి ఇవ్వడం జరిగింది. ఇటువైపు అటు ర్యాంకులు అనేది ఇస్తూ జతపరచండి అన్నారు. దేనికి సంబంధించింది, గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్కి సంబంధించింది అని గుర్తుపెట్టుకోవాలి. ప్రధానంగా పాకిస్తాన్, ఇక్కడ పాకిస్తాన్ ర్యాంక్ అనేది చూసుకున్నట్లయితే మనకి పాకిస్తాన్ ర్యాంక్ అనేది 75 ర్యాంకులో అనేది ఉండడం అనేది జరిగింది. అదే పాకిస్తాన్ ర్యాంక్ అనేది గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో 91 ప్లేస్లో ఉంటే గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీలో పాకిస్తాన్ యొక్క ర్యాంక్ ఎంత ఉందంటే 75 ప్లేస్లో ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే శ్రీలంక. ఈ శ్రీలంక యొక్క ర్యాంక్ అనేది చూసుకున్నట్లయితే మనకి 77 ప్లేస్లో ఉండడం అనేది జరిగింది. శ్రీలంక యొక్క ర్యాంక్ అనేది 77. నేపాల్ యొక్క ర్యాంక్ అనేది చూసుకున్నట్లయితే మనకి 79 ప్లేస్లో అనేది ఉండడం జరిగింది. ఇక బంగ్లాదేశ్ యొక్క ర్యాంక్ అనేది చూసుకున్నట్లయితే 84 ర్యాంక్లో ఉంది. ఇక చైనా చూసుకుంటే 34 ర్యాంక్లో అనేది ఉండడం జరిగింది. అంటే ప్రధానంగా ఇక్కడ మీరు ఏంటంటే గ్లోబల్ హంగర్ ఇండెక్స్తో పోల్చుకుంటే గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్లో భారతదేశం మెరుగైనటువంటి ఫలితాలను అనేది సాధించిందని చెప్పొచ్చు. ఎందుకంటే చుట్టూ ఉండేటువంటి దేశాల్లో ఒక చైనా ర్యాంక్తో తప్ప మిగతా అన్ని దేశాల ర్యాంక్ అంటే మన చుట్టుపక్కల ఉండేటువంటి అన్ని దేశాల ర్యాంకుల కంటే మనం ముందుగా అనేది ఉండడం అనేది జరిగింది. ఒక్క చైనా చూసుకున్నట్లయితే మనకంటే ముందంజలో ఉంది. 34 ర్యాంక్ అనేది చైనా కలిగి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఓన్లీ చైనా ర్యాంక్ 34 ర్యాంక్ గుర్తుపెట్టుకుంటూ మన యొక్క ఇండియా యొక్క ర్యాంక్ అనేది 71 గుర్తుపెట్టుకుంటూ మనకి ఇండియాకు గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్లో వచ్చినటువంటి పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. 57.2 అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇది మనకి గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్కి సంబంధించినటువంటి ర్యాంకింగ్. ఇక నెక్స్ట్ వన్ చూడండి, మ్యూచువల్ ఫండ్స్ సంస్థల యొక్క అసోసియేషన్ చైర్మన్గా అనేది ఎవరు అనేది నియమితులు కావటం అనేది జరిగింది అన్నారు. భారతదేశంలో మ్యూచువల్ ఫండ్, ప్రధానంగా మ్యూచువల్ ఫండ్గా స్థాపించేది మొట్టమొదటి మ్యూచువల్ ఫండ్ ఏదంటే యూటీఐ అనేసి మనం నేర్చుకుంటాం.
ప్రధానంగా భారతదేశంలో ప్రైవేట్ సెక్టర్ అనేది ఎంట్రీ ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఏర్పడినటువంటి ప్రైవేట్ బ్యాంకు, ప్రైవేట్ మ్యూచువల్ ఫండ్ బ్యాంక్ ఏదంటే 1994లో ఏర్పడుతుంది యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అనేది. దీన్నే 2007వ సంవత్సరంలో ఏ విధంగా పేరు మార్చుకోయిందంటే యాక్సిస్ బ్యాంక్గా పేరు మార్చుకోవడం అనేది జరిగిందండి. ప్రధానంగా ఇదేంటంటే ప్రజల నుండి అనేది డిపాజిట్లను అనేది స్వీకరిస్తూ ఈ ప్రజల వద్ద నుండి డిపాజిట్లను స్వీకరించిన డిపాజిట్లు అనేవి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం అనేది జరుగుతుంది. అలా ప్రజల వద్ద నుండి డిపాజిట్లు స్వీకరిస్తూ స్టాక్ మార్కెట్లో అనేది పెట్టుబడులు పెట్టే సంస్థలని మనం ఏమంటామంటే మ్యూచువల్ ఫండ్ సంస్థలు అంటాం. అయితే అటువంటి మ్యూచువల్ ఫండ్ సంస్థల యొక్క చైర్మన్ అనేది రీసెంట్గా అపాయింట్మెంట్ కావడం జరిగింది. ఆయన ఎవరు అంటే మనకి ఆదిత్య బిర్లా సన్ లైఫ్, అదేవిధంగా ఏడిల్ వీజ్ సీఈఓ అయినటువంటి రాధికా గుప్తా, కోటక్ సీఈఓ అయినటువంటి ఎండి అయినటువంటి నిలీష్ షా, ఇన్వెస్కో సీఈఓ అయినటువంటి సౌరభ్ నానావతి అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి సీఈఓ అయినటువంటి బాలసుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి ఈ మ్యూచువల్ ఫండ్ సంస్థల యొక్క అసోసియేట్ చైర్మన్గా అనేది ఉండడం అనేది జరిగింది. అసోసియేషన్ చైర్మన్ ఎవరంటే బాలసుబ్రహ్మణ్యం. ఈయన బాలసుబ్రహ్మణ్యం ఎవరంటే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ సీఈఓగా ఉండేటువంటి వ్యక్తే ఈరోజు మనకి మ్యూచువల్ ఫండ్ సంస్థల యొక్క అసోసియేషన్ చైర్మన్గా కూడా ఈయన ఉండడం జరిగింది. వార్తల్లో ఒక వ్యక్తి అనేది అపాయింట్మెంట్ అయ్యాడంటే ఖచ్చితంగా అది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే అమృతాంజన్ యొక్క బ్రాండ్ అంబాసిడర్లుగా ఎవరు నియమితులయ్యారు అనేసి మనకి ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఆప్షన్ ఏ వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చాను, అదేవిధంగా రెజ్లర్ బజరింగ్ పునియా, జవెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా. అంటే ప్రధానంగా మనకి ఈ మధ్య వీళ్ళు బాగా పారా ఒలింపిక్స్లో అత్యధిక మెడల్స్ అనేది సాధిస్తూ భారతదేశ యొక్క కీర్తి పతాకాన్ని జపాన్లో చాటి చెప్పినటువంటి మన భారతీయులు వీళ్ళనేది రీసెంట్గా అమృతాంజన్ అనేటువంటి మీకు తెలిసే ఉంటుంది అమృతాంజన్ అనేది, దానికనేది బ్రాండ్ అంబాసిడర్లుగా వీళ్ళు ఒక ఇద్దరు నియమించారు. కానీ ఇక్కడ మనం 3 పేర్లు ఇవ్వడం జరిగింది. 3 పేర్లో ఎవరు ఇద్దరు నియమించడం జరిగింది. ఏ మరియు బి మాత్రమే, మరియు ఏ మరియు బిసి మాత్రం ఎవరు కాదు అనేసి అడిగారు. ప్రధానంగా మనకి ఈ వెయిట్ లిఫ్టర్ అయినటువంటి మీరాబాయ్ చాను, అదేవిధంగా భారత రెజ్లర్ అయినటువంటి బజరంగ్ పూనియా అనేటువంటి వీళ్ళిద్దరూ కూడా మనకి ఏంటంటే అమృతాంజన్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా అనేది ఎన్నిక కావటం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్, ఇటీవల కన్ను మూసినటువంటి కొలిన్ ఫావెల్ ఎవరు అంటే సినీ దర్శకుడా, పారిశ్రామికవేత్త, శాస్త్రవేత్త, అమెరికా మాజీ జాయింట్ చీఫ్ స్టాఫ్ అనేది. రీసెంట్గా మనకి ఇటీవల కన్ను మూసినటువంటి కొలిన్ పవెల్ అనేటువంటి వ్యక్తి మన భారతదేశానికి చెందినటువంటి వ్యక్తి కాదండి, అమెరికాకు చెందినటువంటి ఒక మాజీ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వ్యక్తి ఎవరంటే మనకి కొలిన్. అమెరికాలో చూసుకున్నట్లయితే అమెరికా ఆర్మీ చీఫ్ స్టాఫ్ యొక్క పదవిని కూడా మొట్టమొదటిసారిగా, అంటే ఈయన యొక్క ప్రత్యేకత ఏంటంటే అమెరికా దేశంలో ఆర్మీకి అనేది మొట్టమొదటి కమాండర్గా ఉండేటువంటి ఒక నల్ల జాతీయుడు కూడా మనకి ఎవరంటే కొలిన్ పవెల్ అనేటువంటి వ్యక్తి. అటువంటి అమెరికా తెల్ల జాతీయులు శ్వేత సౌధంలో ఉండేటువంటి అమెరికా ఆర్మీలో అత్యున్నతమైనటువంటి స్థానాన్ని కీర్తించినటువంటి ఒక నల్ల జాతీయుడు ఎవరంటే ఈ కొలిన్ పవెల్ అనేటువంటి వ్యక్తి. కాబట్టి ఈ కొలిన్ పవెల్ అనేటువంటి వ్యక్తి అమెరికాకు చెందినటువంటి మాజీ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వ్యక్తిగా అనేది పేరు గడించడం జరిగింది. అంత ఇంపార్టెంట్ కాదు. బేసిక్గా ఒక వ్యక్తి అనేది మనకి భారతదేశానికి చెందినటువంటి అపాయింట్మెంట్ అయినా లేదా భారతదేశానికి చెందిన ఒక వ్యక్తి ప్రముఖమైన వ్యక్తి చనిపోయినా అది మనం కాస్త గుర్తుపెట్టుకోవాలి. ఇది కాస్త మిస్లీనియస్లో అనేది మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ వన్ చూసుకుంటే రీసెంట్గా అమెరికా వార్తల్లోకి వచ్చింది కాబట్టి అమెరికాకి మన భారతదేశానికి మధ్య ఒక విన్యాసం, సైనిక విన్యాసం అనేది జరుగుతుంది, ఆర్మీ విన్యాసం అనేది జరుగుతుంది. దాని పేరు ఏంటనేది చెప్పగలరా? ప్రీవియస్ ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం. ఏంటది? యుద్ధ అభ్యాస్ అనేది ఎక్కడ జరుగుతుందని డిస్కషన్ చేసుకున్నాం మనం. యుద్ధ అభ్యాస్ అనేది రీసెంట్గా అమెరికాకి మనకి, అంటే ఈయన సైనిక వ్యక్తి కాబట్టి దానికి ఇంటర్లింక్గా మనం మాట్లాడుకుంటున్నాం. యుద్ధ అభ్యాస్ 2021 అనేటువంటి పేరుతో అలాస్కాలో అనేది, అమెరికాలోని అలాస్కాలో అనేది జరుగుతుంది. దీంట్లో భారతదేశ ఆర్మీకి సంబంధించినటువంటి 365 మంది అనేది అమెరికాలో అలాస్కా అనేది చేర్చారు. ఈ మంత్ అక్టోబర్ 14వ తేదీ నుండి అక్టోబర్ 29వ తేదీ వరకు కూడా ఈ యుద్ధ అభ్యాస్ విన్యాసాలు అనేవి జరుగుతాయి. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే
భారతదేశానికి చెందినటువంటి శిక్షణని అమెరికాలో ఉండేటువంటి కోస్తా శిక్షణ అనేది భారతదేశానికి అనేది ఇచ్చిపుచ్చుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఒక విధంగా చూడాలంటే సైనిక పరంగా ఒక దేశం మరొక దేశంతో అనేది సహకరించుకోవడం అనేది జరుగుతుంది. అలా అమెరికా భారత్ మీద జరిగేటువంటి ఒక సైనిక విన్యాసమే ఏంటంటే యుద్ధ అభ్యాసం. మనకి ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే అవకాశం ఉంటుంది. ప్రధానంగా యుద్ధ అభ్యాసం అనేది ఏ రెండు దేశాల మధ్య జరిగింది, ఎక్కడ జరిగింది, ఈ ప్రాంతాలు అనేవి గుర్తుపెట్టుకొని సరిపోతుంది. అదేవిధంగా ఈ మంత్లోనే జరిగినటువంటి మరొకటి ఏంటి, మలబార్ విన్యాసాలు అనేవి జరిగాయి. మలబార్ విన్యాసాలు అనేవి కూడా ఆల్రెడీ మనం డిస్కషన్ చేసాం. క్వాడ్ దేశాలు ఏవైతే ఉన్నాయో మనం సింపుల్గా చెప్పుకున్నాం. అజాయ్ అనేది చెప్పుకోవడం అనేది జరిగింది. అజాయ్ అంటే ఏంటి, ఏ అంటే అమెరికా, ఏ అంటే ఆస్ట్రేలియా, జే అంటే జపాన్, ఐ అంటే ఇండియా. ప్రధానంగా ఈ 4 దేశాలు బేసిక్గా వీటినే క్వాడ్ దేశాలని కూడా అంటాం. లాస్ట్ మంత్ మన క్వాడ్ మీటింగ్ కూడా జరిగింది. కాబట్టి ఈ క్వాడ్ దేశాల మధ్య జరిగేటువంటి ఈ యొక్క నావికా విన్యాసం, ఇది సైనికా విన్యాసం, ఇది నావికా విన్యాసం. ఈ నావికా విన్యాసం పేరే ఏంటంటే మలబార్ విన్యాసం అని కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఇదే విన్యాసాలు పోయిన మంత్ అనేది సింబెక్స్ అనేది జరిగింది. అంటే లాస్ట్ మంత్ ఇది ఈ యొక్క సింబెక్స్ అనేది ఏ దేశాల మధ్య జరిగింది, ఈ యొక్క సింగపూర్ మరియు ఇండియా మధ్య జరిగిన వాటిని ఏమంటారంటే సింబెక్స్ అంటారు. లాస్ట్ మంత్లోనే మరొక విన్యాసం జరిగింది. ఏంటి, అసిడాన్ అనేది, అంటే ఆస్ట్రేలియా మరియు ఇండియా మధ్య జరిగేటువంటి యుద్ధ విన్యాసాలను ఏమంటారంటే అసిడెక్స్ అని పిలవడం జరుగుతుంది. సింబెక్స్ అనేది సింగపూర్ ఇండియా మధ్య, అమెరికాకి మధ్య మనకి సైనిక యుద్ధ అభ్యాసం అనేది 4 క్వాడ్ దేశాల మధ్య జరిగేది ఏంటంటే ఈ యొక్క మలబార్ అని. ఏదైతే వార్తల్లోకి అనేది ఒక విన్యాసం వచ్చేటప్పుడు పోయిన మంత్లో ఏమొచ్చాయి, ఈ మంత్లో ఏమొచ్చాయి అని ఒక్కసారి రివిజన్ చేసుకుంటే మనకు గుర్తుంటుంది. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగితే 4 కూడా మనకి ఇంపార్టెంట్. అసెండెక్స్ అనేది అడుగుతాడు. అసెండెక్స్ అంటే ఇండియాకి ఆస్ట్రేలియాకి. సింబెక్స్ అడుగుతాడు. సింబెక్స్ అంటే ఈ యొక్క సింగపూర్కి మరియు ఇండియాకి. అదేవిధంగా యుద్ధాభ్యాస్ మనకి అమెరికాకి. మలబార్ అంటే 4 దేశాలు వస్తాయి. చూడండి, మలబార్ అనే తెలుగులో రాస్తే 4 అక్షరాలే కదా, కానీ మలబార్లో 4 దేశాలు అనేవి ఉంటాయి. అవి ఏంటంటే సింపుల్గా అజయ్ అని గుర్తుపెట్టుకోండి. అజయ్ అంటే ఏంటి, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇలా వార్తల్లోకో ఏదైనా ఒక అంశం వచ్చేటప్పుడు ప్రీవియస్ కూడా మనం రివిజన్ చేసుకుంటే, ఇప్పుడు ఈరోజు మనకు గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ వచ్చింది. ఒకసారి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది వెళ్దాం మనకు ఓవరాల్గా. అదేవిధంగా ఇంతకు ముందు చూసుకుంటే ఎనర్జీ రిసోర్సెస్ ఇండెక్స్కి వచ్చింది. అందులో ఇండియా యొక్క ప్లేస్ అంతా 3rd ప్లేస్లో ఉంది. అంటే ప్రధానంగా ఇటువంటివి అనేది రివిజన్ చేసుకోవాలి. కరెంట్ అప్డేట్ ఏదైనా ఒక విషయం వచ్చిందంటే ప్రీవియస్గా ఒకసారి రివిజన్ చేసుకుంటే మనకి చాలా బాగా గుర్తుండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ 2020 అందుకున్న తెలుగు రచయిత్రి ఎవరు అని అడిగారు మనకి. ఆప్షన్ 1 చంద్రశేఖర కంబారా, అనిబిత్ పుజారా, మానస ఎండ్లూరి. అనిబిత్ పుజారా మరియు మానస ఎండ్లూరి అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ప్రధానంగా చూసుకుంటే కేంద్ర సాహిత్య యువ పురస్కార్ అవార్డు 2020 అది గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అనేది వేరు. బేసిక్గా ఇది మనకేంటి రవీంద్ర భారతి యొక్క వాళ్ళు అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్కి ఎన్నికైనటువంటి మన తెలుగు రచయిత్రి ఎవరు అంటే మనకి మానస ఎండ్లూరి అనేటువంటిది. బేసిక్గా అక్కడ ఇచ్చినటువంటి చంద్రశేఖర కంబారా ఎవరు అంటే మనకి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ సంస్థ యొక్క చైర్మన్గా మనకి ఈయన ఉండడం అనేది జరిగింది. ఈయన ఎవరంటే చంద్రశేఖర్ అనేటువంటి వ్యక్తి చైర్మన్గా ఉన్నారు. అదేవిధంగా మానస ఎండ్లూరి ఒక కథానిక అనేది రచించింది. ఆ కథానిక ఏంటంటే మిలిందా అనేటువంటి కథానిక అనేది రచించడం జరిగింది. ఈ మిలిందా అనేటువంటి కథానిక గాను కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అనేది మానస ఎండ్లూరికి అనేది లభించడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. అమెరికా భాగస్వామ్యంతో మలబార్ విన్యాసాలు భారత్ ఏ సంవత్సరంలో అనేది ప్రారంభించడం అనేది జరిగింది. మీకు ఆల్రెడీ చెప్పాం మనం. ఏంటి, మలబార్ విన్యాసాలు అనేవి 4 దేశాల మధ్య జరుగుతాయని చెప్పుకున్నాం. ఏంటి, ఆస్ట్రేలియా, అదేవిధంగా అమెరికా, అదేవిధంగా చూసుకుంటే ఇండియా, అదేవిధంగా చూసుకుంటే జపాన్. ప్రధానంగా ఈ 4 దేశాల మధ్య జరుగుతాయి. కానీ ఇందులో మొట్టమొదటిసారిగా ఈ మలబార్ విన్యాసాలు భారత్ అనేది ఏ సంవత్సరంలో పెరిగింది అంటే రీసెంట్గా అమెరికా వచ్చి అనేది చేరిందండి. అసలు అమెరికాతో కలిపి ఎప్పుడు మలబార్ విన్యాసాలు అనేది చేస్తున్నామంటే 1992 నుండి మలబార్. అంటే బేసిక్గా ఈ విన్యాసాల వల్ల
ఈ విన్యాసాలనే మొట్టమొదటిసారిగా అంటే మలబార్ విన్యాసాలు ఎప్పుడు ప్రారంభమయ్యంటే 1992. ఈ క్వశ్చన్ ఎందుకు ఇచ్చాం? ఇటీవల రీసెంట్గా 3 రోజులు అనేవి జరిగాయి కాబట్టి ముగిసాయి కాబట్టి మలబార్ విన్యాసాలు ముగిసాయి. ఇంకా యుద్ధ అభ్యాస విన్యాసాలు అనేవి జరుగుతున్నాయి. అక్టోబర్ 29 వరకు అనేది యుద్ధ అభ్యాస విన్యాసం అనేది జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. మలబార్ విన్యాసాలు ముగిసాయి కాబట్టి ఎప్పుడు స్టార్ట్ అయింది అనే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1992లో స్టార్ట్ అయింది. అయితే ప్రధానంగా ఏంటి ఈ విన్యాసాల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే ఆస్ట్రేలియా అదేవిధంగా మలబార్ విన్యాసాల్లో భాగస్వామ్యంలో చతుర్భుజ కూటమి అనేది అవతరించడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ కూటమి భాగస్వామ్యం కావడానికి బ్రిటన్ కూడా ఇటీవల ముందుకు వచ్చింది. మలబార్ విన్యాసాల్లో పాల్గొన్న అమెరికా యుద్ధ నౌక పేరు కార్ల విన్సన్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ టైంలో అంటే మలబార్ విన్యాసాల్లో ప్రధానంగా పాల్గొన్నటువంటి అమెరికా యొక్క అంటే చాలా అద్భుతంగా నిలిచినటువంటి నౌక ఏదంటే కార్ల విన్సన్ అనేటువంటి ఒక నౌక, అంటే అమెరికాకు చెందినటువంటి నౌక అనేది ప్రధాన ప్రదర్శనగా అనేది ఈ యొక్క మలబార్ విన్యాసాల్లో ఉండడం జరిగింది. కాబట్టి ఏదైనా ఒక ఇప్పటి వరకు పాల్గొన్న కొత్త నౌకలు ఏవైనా పాల్గొన్నా ఆ పేర్లు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మలబార్ విన్యాసాలు ఎప్పుడు స్టార్ట్ అయ్యంటే 1992లో స్టార్ట్ అయ్యని గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మొదటగా అనేది చతుర్భుజ కూటమి అనేది లేదు, తరువాత కాలంలో చతుర్భుజ కూటమి అనేది చేరడం జరిగింది. అంటే క్వాడ్ దేశాలు ఏవైతే ఉంటాయో మలబార్ విన్యాసాల్లో ఉండే దేశాలు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. క్వాడ్ దేశాలు అనేది లాస్ట్ మంత్ వచ్చింది కాబట్టి ఈ మంత్ మలబార్ విన్యాసాలు వచ్చే కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూసుకున్నట్లయితే రీసెంట్గా మీకు దసరా ఉత్సవాలు అనేవి అయ్యాయి మనకి. ఈ దసరా ఉత్సవాల్లో భాగంగా దుర్గా పూజ ఉత్సవాల సందర్భంగా ఇటీవల ఏ దేశంలో అల్పసంఖ్యాక వర్గాల మీద అనేది దాడులు అనేవి జరిగాయని అడిగారు మనకి. ప్రధానంగా మనకి ఈ అల్పసంఖ్యాక మధ్య ఏ వర్గాల మధ్య దాడులు అనేవి జరిగాయి? భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్. ప్రధానంగా దుర్గా ఉత్సవాల కారణంగా ఇటీవల కాలంలో ఎక్కువ వర్గాల మధ్య దాడులు అనేవి ఎక్కడ జరిగాయంటే బంగ్లాదేశ్లో అనేవి జరిగాయండి. ఎందుకంటే బంగ్లాదేశ్లో కొంతమంది హిందువులు అనే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ముస్లిమ్స్ అనేది ఉన్నారు. ప్రధానంగా బంగ్లాదేశ్ అనేది ముస్లిమ్స్ కంట్రీ అయినప్పుడు కూడా అక్కడ ఉండేటువంటి హిందూ వర్గాలపైన కొన్ని దాడులు అనేవి జరిపారు. అలా దుర్గా పూజ ఉత్సవాల్లో ప్రధానంగా ఏ దేశంలో దాడులు జరిగాయంటే బంగ్లాదేశ్. ఇప్పుడు ఇదే పాయింట్లు లింకప్ చేసుకోండి. ఈ పాయింట్లు లింకప్ చేసుకుని గతంలో మనం ఒక డిస్కషన్ చేసాం. ఇదే ఏంటి? దుర్గా పూజ రోజే మన ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఆర్ట్ అండ్ కల్చర్ భాగంగా చూసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో బన్నీ ఉత్సవాలు అనేవి జరుగుతాయి. ఈ బన్నీ ఉత్సవాల్లో భాగంగా అత్యంత రక్తపాతంతో అనేవి జరుగుతాయి. మనం చెప్పుకున్నాం కదా, కర్రలకు అనేది ఇనుప రింగులు అనేది కట్టి కొట్లాడుకుంటారని చెప్పాం. ప్రధానంగా ఏ ప్రాంతంలో కొట్లాడుకుంటారంటే దేవరగుట్ట అనేటువంటి ప్రాంతం దానికి ప్రసిద్ధి అని చెప్పుకున్నాం. అటువంటి బన్నీ ఉత్సవాలు జరిగేటువంటి ఒక రక్తపాతంతో కూడినటువంటి ఉత్సవాలు అనేవి జరుగుతాయి. అది మన ఆంధ్రప్రదేశ్లో దేవరగుట్టలో జరుగుతాయి. దేవరగుట్ట అనే ప్రాంతం ఎక్కడుందని మనం చర్చించుకున్నాం. అది మనం కర్నూలు అనే ప్రాంతంలో ఉంటుందని కూడా చర్చించుకోవడం జరిగింది. కాబట్టి కర్నూలు అనేది 2 సార్లు మనకు వార్తల్లో వచ్చింది ఈ మంత్లో చూసుకుంటే. ఒకటి బన్నీ ఉత్సవాలతో, 2 ఏంటంటే ఈరోజు కూడా వార్తల్లోకి వచ్చింది ఏంటి? బేలుం గుహలు అనేవాడు. వీటికి అనేది వారసత్వ సంపద అనేది కల్పించడం అనేది జరుగుతుంది. కాబట్టి బేలుం గుంపులు అనేది వారసత్వ సంపద కల్పించాలని ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది అటువంటి బేలుం గుహలు కూడా మనకి ఎక్కడ ఉన్నాయంటే కర్నూలులో ఉండడం జరిగింది. ఏదైనా ఒక అంశం అనేది వార్తల్లోకి వచ్చిందంటే ప్రీవియస్ కూడా ఒకసారి డిస్కషన్ చేసుకుందాం. దానివల్ల ఏమవుతుందంటే రివిజన్ వచ్చేస్తూ ఉంటుంది మీకు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి టుడే కరెంట్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి విషయాలండి. అంటే ప్రధానంగా ఈరోజు కరెంట్ అప్డేట్లో ప్రధానమైన ఇండెక్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఏ ఇండెక్స్ వచ్చింది కొత్తగా మనకి? గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ ఇండెక్స్ అనేది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ అనేది ప్రపంచ వారసత్వ జాబితాలో గుర్తింపు పొందడం కోసం కొన్ని ప్లేసెస్ అనేది డెవలప్మెంట్ చేయాలనుకుంది. ఆ ప్లేసెస్ ఏంటనేది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే ఈ యొక్క నావికా విన్యాసాలు, యుద్ధ అభ్యాసు, ఇటువంటి కొన్ని అంశాలు చర్చించుకున్నాం. ఇవనే మనకి చాలా ఇంపార్టెంట్గా అనేది వార్తల్లో ఉండడం జరుగుతుంది. ఇది మనకి టుడే కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.